మనం మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. టిల్ ద టైమ్ నాకు మళ్ళీ అలాంటి కాల్ మెసేజ్ ఏదైనా వస్తే ఐ విల్ ట్రై టు అడ్రస్. అప్పుడు మాత్రం లెట్ అస్ డిస్కస్ ఆల్ ఆఫ్ లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. మనము నిన్న అనుకున్నాము, మనం బెస్ట్ పర్సనాలిటీ అవ్వడానికి ఏం చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాము. మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ ఐడియల్ గా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నా ఈ క్వాలిటీస్ అంటే ఆ నేను ఎవరినో బెస్ట్ పర్సన్ చెప్పాను, అది ఓకే. నేను కాదు, నేను తప్పితే మిగతా వాళ్ళు ఎవరు అని అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుంటాము. మనము ఇప్పుడు నిజంగా ఎవరి పేరు చెప్పినా సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, నేను బెస్ట్ పర్సనాలిటీ ఎందుకు కాను? నన్ను ఆపేస్తున్నవి ఏంటి? వాట్ అకార్డింగ్ టు మీ ఆర్ హోల్డింగ్ మీ బ్యాక్ టు బికమ్ ద బెస్ట్ ఎవర్ పర్సనాలిటీ? నేను బెస్ట్ ఎవర్ పర్సనాలిటీ అవ్వాలి కదా. ఇప్పుడు అప్పుడే కదా జీవించడం యొక్క సరైన మాధుర్యాన్ని మనం అనుభవించగలిగేది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించేది అప్పుడే కదా. మనము ఆ తినాలి అని అనుకుంటాము, మంచి విషయాన్నే తినాలి, మంచి ఫుడ్ నే తినాలి అని అనుకుంటాం కదా. ఆ ఏది ఉన్నా సరే, చెత్త అయినా సరే తినేద్దాము అని అనుకోము. మనము చూడాలి అని అనుకున్నప్పుడు ఎలా అయితే మంచి విషయాలనే చూడాలి అని అనుకుంటామో, మంచి మంచివి అని అంటే మనకి ఆహ్లాదము, సెలబ్రేషన్ లాగా ఉండాలనేది చూద్దాము అని అనుకుంటాం. We don't want to see which does not appeal to us. లైక్ హింస ఉంటే మనం చూడలేము అనుకోండి, రక్తపాతం ఉంటే చూడలేము అని అనుకోండి. ఇఫ్ వీ హ్యావ్ ద చాయిస్, we will try to see only what is good to us, what gives us satisfaction. ఎలాగైతే తినాలి అని అనుకున్నప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్, దానిలో నో మీకు చాయిస్ ఉంది, ఆ పరిమితులు ఏమీ లేవు అని అనుకున్నప్పుడు మీరు మంచి దానినే ఎంచుకుంటారు. చూసేది అలాగే, వినేది అలాగే. మరి జీవించడం అలా ఎందుకు కాదు? అర్థమవుతుందా అండి? ఆమె ఆర్ యు గెట్టింగ్ ఇట్? మనము జీవించాలి అని అనుకున్నప్పుడు మనము పీక్ స్టేజ్ లో, ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఓకే, అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పరి విషయాల మీద పరిజ్ఞానం లేనప్పుడు ఓకే. కానీ ఇప్పుడు మనకి అంతా తెలుసు. మనము ఇప్పుడు కొత్తగా బహుశా నేర్చుకునేది ఏమీ లేదు. అయితే అది ఆ టాపిక్ ఇంకా ఉందనుకోండి. నేర్చుకోవడానికి చాలా ఉంది, నేర్పడానికి చాలా చాలా మంది ఉన్నారు. నేర్పడానికి అంటే జీవితంలో పాఠాలు ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఉంది అని మనకి తెలుసు. కానీ ఇప్పుడు జీవిస్తూ మంచిగా బ్రతికేస్తూ కాకుండా జీవిస్తూ ఆ, నేర్చుకోవాలి అన్నప్పుడు, మంచిగా జీవనం సాగించాలి అని అన్నప్పుడు మనము ఎలా అయితే చూసేది మంచి మంచి విషయాలనే చూడాలి అని అనుకోవడం, వినేవి మంచి విషయాలనే వినాలి అని అనుకోవడం, ఆస్వాదించే విషయాలు మంచి విషయాలు అంటే తినే విషయాలు మంచి విషయాలు, ఆ ఆ మంచి ఆ ఆహారం తీసుకోవాలి అని అనుకోవడంలో, జీవించడంలో మంచిగా ఎందుకు జీవించకూడదు? మెరుగ్గా ఎందుకు జీవించకూడదు? మెరుగ్గా జీవిస్తే అంటే మీరు మీ హైయెస్ట్ పొటెన్షియల్ లో జీవిస్తే మీరు బెస్ట్ పర్సనాలిటీయే. మనము నిన్న క్వశ్చన్ ఇక్కడ ఆగింది. మనము ఐడియల్ గా ఎందుకు ఉండలేకపోతున్నాము? మనం ఆదర్శవంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాము?
అలా ఉండాలి అని అంటే ఏం చేస్తే మనము అలా ఉండగలము? వాట్ అకార్డింగ్ టు అస్ ఆర్ స్టాపింగ్ అస్ ఆర్ హోల్డింగ్ అస్ బ్యాక్? ఇది మనకి మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికో తెలియదు. శ్రీధర్ బాబు తెలియదు మీ విషయాలు. శ్రీధర్ బాబు సంగతి మాత్రం శ్రీధర్ బాబు తెలుసు. పావని గారి సంగతి పావని గారికి తెలుసు. నవీన్ రెడ్డి గారిది నవీన్ రెడ్డి గారికి తెలుసు. ఓం ప్రకాశం గారిది ఓం ప్రకాశం గారికి తెలుసు. వి ఓన్లీ నో. మనం ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఏమని? నేను నా జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నానా? నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానా? లేదా ఇదిగో లెట్ దిస్ టైం పాస్, ఈ టైం పాస్ అవనియండి, ఈ టైం పాస్ అవనియండి అనేసి జస్ట్ మనం కాలాన్ని వెళ్ళదీస్తున్నామా? సో అప్పుడు మనకి, ఇఫ్ వి రియల్లీ వాంట్ టు ఎంజాయ్ దిస్ లైఫ్ అంటే, మన లైఫ్ పర్పస్ఫుల్ గా ఉండాలి అని అంటే, మన లైఫ్ పర్పస్ఫుల్ గా ఉండాలి. పర్పస్ఫుల్ లైఫ్ లివింగ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఉండాలి అని అంటే మనం బెస్ట్ పర్సనాలిటీ అవ్వచ్చు. బెస్ట్ పర్సనాలిటీ అని అంటే ఇదిగో ఆ ఒకళ్ళు బెస్ట్ పర్సనాలిటీ అంటే ఇంకోళ్ళకి స్థానం లేదు అని కాదు. మన మన జీవితంలో అంటే అంటే నేను ఇప్పుడు కాంపిటీషన్ ఇక్కడ ఏమీ లేదు. కాంపిటీషన్ ఏమీ లేదు అని అంటే ఇది రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ఎవరు వస్తారు, ఆ తర్వాత సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు అనేసి మనము అందరము ఒకటే రన్నింగ్ రేస్ లో ఉండడంలా, ఎవరి రేస్ వాళ్ళది. యు ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ రేస్. యు ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ రేస్ అండ్ యూ కెన్ బీ ద ఫస్ట్. మీకు తెలిసిన వాళ్ళందరిలో కల్లా మీరు, మనకై ఒక 1000 మంది తెలుసు అనుకోండి, మనం 1000 మందిలో కల్లా నేనందరిలో కల్లా ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తిని అవునా కాదా అనేది మనకి తెలుసు. ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆ రేస్ మీరు 1000 మందిని కలిసి రేస్ చేస్తున్నారు అని అనుకోండి, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ మనము ఆగిపోతున్నాము? విచ్ ఈస్ హోల్డింగ్ బ్యాక్? మనకి బహుశా మన ప్రకారం నెగిటివ్ క్వాలిటీస్ కొన్ని ఉండొచ్చు. నేను అత్యంత ఎక్కువగా గాబరా పడిపోతాను, అందుకని నేను బెస్ట్ పర్సనాలిటీ కాలేకపోతున్నాను. నాకు పిచ్చి కోపం, కోపం ఊరికే వచ్చేస్తుంది. నాకు ఈ పిచ్చి బుద్ధులున్నాయి, ఎవరినైనా నోటితో ఆ బూతులు మాట్లాడేస్తాను, లేకపోతే ఎవరినైనా అవమానిస్తాను, ఎవరినైనా అనుమానిస్తాను. ఇలాంటి క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ మనకే తెలుసు. మనం కూర్చుని ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తే మన గురించి మనకే తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు బెస్ట్ పర్సన్ ఎందుకు అవ్వట్లేదు అనేది. రైట్? సో ఈ టాపిక్ అర్థమైంది కదండి. మనం ఇప్పుడు వి విల్ ట్రై టు గో అబౌట్ ది క్వాలిటీస్ దట్ ఎ బెస్ట్ పర్సనాలిటీ షుడ్ హ్యావ్. ఒక మనిషి అందరికంటే ఉన్నతమైన వ్యక్తి అని అనిపించుకోవాలంటే అతని ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? సో లెట్ us లిసన్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ చెప్తూ ఉండండి, సో దట్ వి విల్ మిగతా వాళ్ళకి తెలుస్తా ఉంటది. ఐ ప్రిఫర్ ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళు చెప్తూ ఉంటే బాగుంటది. వాళ్ళతో స్టార్ట్ చేద్దాము, లేకపోతే ఎనీబడి కెన్ స్పీక్. సి వాట్ అకార్డింగ్ టు యూ ఆర్ ది క్వాలిటీస్ దట్ ఏ బెస్ట్ పర్సనాలిటీ షుడ్ హ్యావ్. రైట్, చెప్పండి. సనత్ గారు చెప్పండి. సార్, టైం టేబుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టైం గుడ్ ఈవినింగ్. టేబుల్ అంటే డిసిప్లైన్డ్ గా ఉండడం.
టైం టేబుల్ అంటే డిసిప్లైన్ గా ఉండడం, అంతే కదా, టైం టేబుల్ క్రమశిక్షణతో రాసుకుంటూ ఉండడం. నేను ఉమ్, నేర్చుకున్న వాటిలో డైరీ ఒకటి రాసుకుంటే మనము ఏం చేసాము ఏం కంప్లీట్ చేయలేదు అని చూసుకుంటాం సార్. తర్వాత ఈ రోజు వర్క్ ఏముంది అనేది ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటుంటే అది ఎంత కంప్లీట్ అయింది మనకు అర్థం అవుతుంది సార్. రైట్, అంటే టు డూ లిస్ట్ లాంటిది. టు డూ లిస్ట్ సరే సార్. రైట్. ఓకే. అంతే సార్ నాకు తెలిసింది. రైట్. ఇప్పుడు వారు చెప్పేవన్నీ కూడా మనల్ని, మనకి ఆ చెప్పేవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, వచ్చిన 40-45 మంది పొద్దున్నే ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎంతో సాధించి ఉన్నవాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు పొద్దున్నే లేస్తున్నారు, మన కోసం టైం వెచ్చిస్తున్నారు అని అంటే, మనలాగానే నేర్చుకోవాలి అని వస్తున్నారు అని అంటే, ఖచ్చితంగా జీవితంలో ఏదో సాధించాలనే తపన తృష్ణ ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది అందరికీ పనికొస్తుంది. ఇది శ్రీధర్ బాబు మాత్రమే చెప్పట్లేదు, అందరూ ఒకళ్ళ నుంచి ప్యారలల్ లెర్నింగ్. ఇంకో 4-5 నిమిషాలు ఈ టాపిక్ మీద మాట్లాడి, ఆ తర్వాత నేను దాన్ని ఎలా కంక్లూడ్ చేద్దాము నాకు తెలిసిన విధానంలో అది నేను చెప్తాను. రైట్. థ్యాంక్స్ అండి సనత్ గారు. ఇంకా ఎవరైనా అలా చెప్పగలిగితే. ఓర్పు, సహనము, ఎదురువారిని గౌరవించే క్వాలిటీ ఉండాలి సార్. ఓర్పు, సహనము, ఎదుటి వాళ్ళని గౌరవించే క్వాలిటీ. వండర్ఫుల్. రైట్. థ్యాంక్ యూ. ఇంకా అనసూయ గారు చెప్పండి. సార్, ఆనెస్టీ, ఫర్గివ్నెస్ అలాంటివి వస్తాయి అనుకుంటున్నాను సార్. ఆనెస్టీ, ఫర్గివ్నెస్. రైట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా విస్తారంగా చెప్పాలి అని అనుకున్నా కానీ వెల్కమ్. అంటే ఏమైనా అనెక్డోట్ అంటే పాత సంఘటన చెప్పినా సరే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ఓపెన్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం. రైట్. థ్యాంక్స్ అండి అనసూయ గారు. ఇంకా వి డిడ్ నాట్ లిసన్ టు యూ. వీణా గారు రెస్పెక్ట్ అనుకుంటాను సార్. ఏమన్నారండి? సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నారు అనుకుంటాను సార్. ఓకే. సార్ సత్యశ్రీ ఇంకా సార్, చెప్పండి. ఎవరైతే తన ధర్మాన్ని తూచా తప్పకుండా తన పరిధిలో తను ఏం చేయాలో అది కరెక్ట్ గా చేస్తూ ఉంటే ఈజ్ ద బెస్ట్ పర్సన్. రైట్. రైట్. అంటే వాటి క్వాలిటీస్ చెప్పాలి. క్వాలిటీస్ ఏం క్వాలిటీస్? రైట్. చెప్పండి. నిన్న మీరు ఆ వీడియో ఆఫ్ చేసుకుంటేనే బెటర్ ఏమో. అంటే నాకైతే సరిగ్గా వినపడట్లా. చెప్పండి సత్యశ్రీ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మనం బెస్ట్ ప్రతి దాంట్లోని అని అంటే, మనం ఒక్కొక్క ఏజ్ లో మనం బెస్ట్ అనిపించుకోవాలంటే మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అది మనం చిన్నప్పుడు కొన్ని క్వాలిటీస్ ఉండాలి, పెళ్ళైతే అంటే బ్రదర్ దగ్గర ఒక క్వాలిటీస్, అలా మన ధర్మం ప్రతి మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని బట్టి మనం మన థింకింగ్ యాటిట్యూడ్ అన్నది మార్చుకుని ఆ టైంకి మన పర్పస్ ని బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలి టు ద బెస్ట్. ఇదే బెస్ట్, దీనికన్నా బెస్ట్ ఇంకొకటి లేదు అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ ధర్మం కోసం మనం మన రిలేషన్స్ కు అంటే వీక్నెస్ ల కోసం పడిపోకూడదు. ఎలాగా అంటే శ్రీరాముడు ఉన్నారు, ఆయన తన తండ్రి దశరథ మహారాజు గారు నేల మీద పడి ఏడుస్తాడు. ఆయన, వెళ్ళొద్దు రామా, నువ్వు నన్ను బందీ చేసేసేయి, నువ్వు అరణ్యానికి వెళ్ళొద్దు అంటారు. కానీ అక్కడ ఆయన ధర్మం ఏంటి అంటే ఆ తండ్రి యొక్క మాట నిలబెట్టడం. కానీ అక్కడ ఆయనకి ఇంకొక కాంట్రరీ కూడా ఉంది, తను వెళ్ళిపోతే తన తండ్రి చనిపోయే అవకాశం కూడా ఉంది ఆ బాధతో. నెక్స్ట్ తన తల్లి, ఆ మొత్తం రాజ్యం ఇదంతా కూడా ఏడ్చే అవకాశం ఉంది. అయినా కూడా అక్కడ తన ధర్మం తనకి ఇంపార్టెంట్. తన తండ్రిని ధర్మంలో నిలబెట్టాలి. తన తండ్రి తప్పు మాట్లాడాడు, మాట ఇచ్చిన మాట అబద్ధం చేశాడు అన్న ఇది తెచ్చుకోకూడదు. కాబట్టి ఆయన ధర్మానికి నిలబడ్డారు. సో హీ బికమ్ ద బెస్ట్. అలాగా కొన్నిసార్లు మనకి లాస్ వస్తున్నా కూడా మనం
మనం ఏది చెయ్యాలో ఖచ్చితంగా అదే చెయ్యాలి. అలా చేసిన వాళ్ళే బెస్ట్ అవుతారు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళకి చాలా తక్కువ వస్తోంది అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని లెక్క పెట్టలేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ టార్గెట్ అని అనుకున్నారో వాళ్ళ సెల్ఫ్ ని కూడా పెట్టి వాళ్ళు దాన్ని చేశారు కాబట్టి దే బికమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ. ఉమా మహేష్ గారు. సార్ నమస్తే సార్. ఆదర్శంగా ఉండాలంటే కనీసం ఒక 1 అవర్ పడుతుందేమో సార్ మాట్లాడాలంటే. సింపుల్ గా ఒక 2 minutes లో చెప్తాను. ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని అసలు మనకి మన బలాలు ఏంటి, అసలు మన బలహీనతలు ఏంటి, అంటే మన స్ట్రెంగ్స్ మన వీక్నెస్ పేపర్ పెన్ను తీసుకొని లెఫ్ట్ రైట్ లో రాసుకుంటే మనకే అర్థం అవుతుంది సార్ క్లారిటీగా. జనరల్ గా చాలా మంది చాలా కవర్ చేశారు. అరిషట్ వర్గాలు దాంట్లో మనకి ఎంతవరకు ఎప్పటికీ మనం చేసుకోవాలి అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆందోళన ఇవన్నీ తొలగించుకుని మనం ఏమేమి పెంచుకోవాలో దానికి మనం ట్రై చేస్తే, అంటే సహనము, అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ కానీ, ధైర్యం, ప్రేమ ఈ పెంపొందించుకోగలిగితే మనం ఆటోమేటిక్ గా మనం ఐడియల్ పర్సన్ అవుతామని నా అభిప్రాయం. రైట్. నాట్ సో ఈజీ. అవును. రైట్. అవునులేండి. ఐ అండర్స్టాండ్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ శ్రీ గారు చెప్పండి. బెస్ట్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు నాకు నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చుకోవచ్చు సార్. ఎందుకంటే నేనున్నాను, ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. దానికోసం స్పెషల్ కోర్స్ కూడా చేశాను సార్. వినిపిస్తుందా సార్? నాకు సిగ్నల్ ప్రాబ్లం. వినిపిస్తుందండి. నేను ఆర్ఫనైజ్ కి వెళ్తాను, ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తాను, నాకు వచ్చిన పరిధిలో నేను సర్వీస్ చేస్తా. రైల్వే స్టేషన్ కి వెళ్తా, ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లల్ని, మాది విజయవాడ, రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లల్ని నేను అంటే ఒక ప్రాపర్ ఛానల్ ద్వారానే, పేర్లు వద్దులేండి, ప్రాపర్ ఛానల్ ద్వారానే వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి పేరెంట్స్ కి అప్పు చెప్తా. పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలకి. కానీ ఇలా నేను ఒక 128 మంది 132 మధ్యలో పిల్లల్ని ఇలా చేశా. నాకు బెస్ట్ అనిపించి పిల్లల్ని మళ్ళీ వీళ్ళు ఒక టెర్రరిస్ట్ గా కాకుండా, వేరే ఇదిగా కాకుండా ఇలా మంచిగా వెళ్ళాలి. పిల్లలు దూరం అయితే పేరెంట్స్ ఎట్లా బాధపడతారు, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు బెస్ట్ అనిపించింది నా పరిధిలో నేను చేసుకుంటూ వచ్చాను. కానీ ఇది వేరే వాళ్ళకి మంచిగా అనిపించట్లా. ఎందుకంటే మీ వైఫ్ ఏంటి ఇలాగ రైల్వే స్టేషన్ లో వచ్చి పిల్లలు పట్టుకొని ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగితే ఇక్కడ నాకేమవుతుందంటే, నాకు ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ అంటే హూ ఇస్ ఏమంటారు మంచి బ్యూటిఫుల్ పర్సన్ ఎవరంటే నేను మదర్ తెరీసా చెప్తా. అంటే పర్సనల్ కి వెళ్ళను, ఆవిడ చేసిన సోషల్ యాక్టివిటీస్. సో మనం చేసే పని మనకి నచ్చుతుంది కానీ వేరే వాళ్ళకి నచ్చదు. మన ధర్మం మనం నిర్వర్తిస్తూ మనం ఈ రోజు బెస్ట్ పర్సన్ అని చెప్పిన మనిషి రేపు వాళ్ళకి ఏవైతే మన క్వాలిటీస్ నచ్చాయో రేపు వాళ్ళకి అవి నచ్చో. ఇందాక సత్యశ్రీ గారు చెప్పినట్లు మనము ఏదైతే చేస్తున్నామో ఏ ఏజ్ లో ఆ ఏజ్ లో మన ధర్మం ప్రకారం చేసుకుంటూ వెళ్ళినా కూడా మనం ఎవరికి అందరికీ నచ్చినట్లు మనం ఉండలేము. ఒక గాడ్ అందరికి ఈ గాడే ఇలా సూపర్ అని ఎవరు చెప్పరు. మనకి నచ్చినట్లు మనం ఉంటూ మన లైఫ్ ని మనం ఎంజాయ్ చేయాలి. అంటే ఇందాక మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మన లైఫ్ ని మనమే ఎంజాయ్ చేయాలి, ఉన్నది ఒక్కటే జీవితం అని నేను ఇప్పటి వరకు నా పరిధికి మించి చేస్తున్నా. నువ్వు ఇది చేయడం ఇష్టం లేదంటే అట్లా స్టాప్ అయిపోతా వచ్చాను. కానీ ఈ రోజు నుంచి కొంచెం డెసిషన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, థ్యాంక్స్ అండి. ఆశా జ్యోతి గారు చెప్పండి. సార్ సమయ పాలన సార్. మనం అంటే వేస్ట్ చేయకుండా టైం ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. అది ఉంటే మనం మంచిగా ఇదవుతాం సార్. రైట్. అలాగే మొబైల్ అడిక్షన్ కూడా
తగ్గించుకుంటే చాలా వరకు, చాలా మందికి ఇప్పుడు మొబైల్ అడిక్షన్ సార్, అది తీసేస్తే చాలా మందికి చాలా టైం దొరుకుతుంది. యా ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంకా ఇంకా ఎవరైనా చెప్పేది ఉందా? ఆల్ ఆర్ వెల్కమ్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. సరే, మనకు ఉండాల్సిన లక్షణాల్లో గ్రాటిట్యూడ్, ప్రతి విషయానికి మనం ధన్యవాదాలు చెప్పే అది ఉండాలి. అప్రిసియేషన్, ఎవరైనా మంచి చేస్తే వాళ్ళను అప్రిసియేషన్ చేయాలి. చేయడం వల్ల మనకు మంచి ఇది వస్తుంది సార్. మేడం చెప్పినట్టు ఫర్గివ్నెస్ కూడా ఉండాలి. ఓకే ఓకే. ఇంకా ఎనీవన్? సార్, ఎదుటి వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని బాధలు, సంతోషమో లేకపోతే కోపమో ఉంటుంది. అయితే మనము తొందరపడకుండా వాళ్ళకి ఇమీడియట్ జాబ్ ఇవ్వకుండా వాళ్ళ షూస్ లో ఉండి వాళ్ళలో మనం పరకాయ ప్రవేశం చేసి వాళ్ళది గమనించుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటము, లేకపోతే అడ్వైజ్ చేయటము, లేకపోతే ఈ విధంగా చెయ్యి అని చెప్పటం అనేది ఒక లక్షణం ఉండాలి సార్ బెస్ట్ పర్సన్ కి. రైట్. థ్యాంక్ యూ సార్. Thank you. We should be best listeners for this situation so that we can do better. What I say. Okay, wonderful. ఇంకా వీణా గారు, you wanted to say something? సార్, ప్రేమించే గుణం ఉండాలి సార్. రైట్, గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో మనము ఆల్మోస్ట్ అందరూ మనకి తెలిసినట్లు చెప్పారు. కొంతమందికి తెలుసు కానీ అంతకుముందు చెప్పేశారు కాబట్టి మనం అందరూ చెప్పినట్లుగానే భావిస్తాను. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కరెక్టే. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇప్పుడు అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయి, కానీ అన్ని చూసుకుంటే మనల్ని ఉన్నతంగా నిలబెట్టేవే. దీన్ని క్లియర్గా ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అనే దానికంటే నేను ఒక సింపుల్, ఎలా అయితే మనము ఎప్పుడైనా వెన్ దేర్ ఈజ్ ఎనీ డౌట్, మీరు ఎప్పుడైనా ఈ పని కరెక్టా కాదా అని ఆలోచించేటప్పుడు ఒక తలిస్మా, గాంధీజీ తలిస్మా లాగా ఒక చిట్కా లాంటిది చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ ద ప్లేసెస్ వెన్ వీఆర్ ఇన్ ఎ డౌట్. నేను నా ఈ జీవితాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నానా, సరిగ్గా జీవిస్తున్నానా, లేకపోతే ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదా, పక్కన వాళ్ళ కోసం ఉండాలా, నా కోసం ఉండాలా, టైం టేబుల్తో ఉండాలా, లేకుండా ఉండాలా. సో వీటన్నింటికి ఒక చిన్న జవాబు నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్. మనకి ఈ టైం, మన టైం ఇప్పుడు మనము అంటే అంతకు ముందు జనరేషన్ కంటే ఈ జనరేషన్ లో అందరము కూడా ఆనందాన్ని వెంటాడుతున్నాం. వీఆర్ ఆల్ చేసింగ్ హ్యాపీనెస్. అంటే ఆనందాన్ని వెంటాడుతున్నాం మనము. ఎందుకు అని అంటే మనకి ఏది సంతృప్తినిస్తుందో కరెక్ట్ గా తెలియడంలా. చాలా ఇంపార్టెంట్ విషయము, మీరందరూ అర్థం చేసుకోండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. మనము ఈ జనరేషన్ లో అంతకు ముందు మన తాత తండ్రులు ఆనందంగా ఉండడానికి వాళ్ళ జీవితాన్ని ఆనందంగా జీవించి ఉంటారు. మన ఈ జనరేషన్ లో ఆర్ జనరేషన్ అనే కంటే ఈ సమయంలో వీఆర్ ఆల్ చేసింగ్ హ్యాపీనెస్. మన కల్చర్ అండ్ మీడియా మనకి చాలా ఇమేజెస్ ఫీడ్ చేస్తూ ఉంటది.
ఏంటి ఆఫ్ కాన్సెప్ట్స్ అబౌట్ హూ అండ్ వాట్ వి షుడ్ బి, మనం ఎలా ఉండాలి, ఏం ఎలా చేస్తూ ఉండాలి అనే దాని మీద మన కల్చర్ లేకపోతే మీడియా ఎప్పటికప్పుడు చాలా చాలా ఇమేజెస్ ని మన బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని మోడల్స్ ని చూపిస్తూ ఉంటారు, మీడియా చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే అకంప్లిష్ చేశారో వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. సినిమా హీరోలు వాళ్ళు గొప్పగా సాధించారు అనేసి, ఇదిగో బ్రతికితే ఇలా బతకాలి అనేసి కొంతమందిని ఐడియలైజ్ చేసి చూపిస్తుంది. లేకపోతే రాజకీయ నాయకుల్ని చూపిస్తుంది. మనం నిన్న చెప్పుకున్న కొంతమంది ఇలా ఐఏఎస్ ఆఫీసర్లని కొంతమందిని చూపిస్తుంది. బట్ వాళ్ళు పూర్తిగా సక్సెస్ అంటే ఇదేనేమో అని అనుకుంటాం. చాలా డబ్బున్న వాళ్ళని చూపిస్తుంది. మనకి మీడియా ఏమని చూపిస్తుంది అంటే ఇంత ఎక్కువ డబ్బులు సంపాదించడం చూపిస్తుంది. లేకపోతే అంబానీ వాళ్ళ మ్యారేజ్ చూపిస్తుంది. సక్సెస్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తుంది. బహుశా ఆర్ దే రియల్లీ హ్యాపీ? మనం చెప్పిన ఈ కేటగిరీస్ లో చాలా మంది వాళ్ళు రోజు హ్యాపీనెస్ ఆర్ సక్సెస్ సాధించుంటే వాళ్ళ జీవితాన్ని అనుభవించాలి. వాళ్ళు నిజంగా అనుభవిస్తున్నారా? నేను ఎవరినో డబ్బున్న వాళ్ళకి ఎగెయినెస్ట్ గా చెప్పడం లేదు, సక్సెస్ సాధించిన వాళ్ళకి ఎగెయినెస్ట్ గా చెప్పడం లేదు. నేను ఏమని అంటున్నాను అంటే వాళ్ళని చూసి మనం మోసపోకూడదు అని చెప్తున్నాను. అర్థమవుతుందండి? ఆర్ వి గెటింగ్ ఇట్ రైట్? వాళ్ళని చూసి ఇదే హ్యాపీనెస్, ఇదే సక్సెస్ అని అనుకోకూడదు. అందుకని ఎగ్జాక్ట్లీ మనకి ఏమి కావాలి అనేది మనకు తెలియాలి. ఈ డబ్బు, ఫేమ్ అంటే వెల్త్, ఫేము అంటే నలుగురిలో మంచిగా ఉండడము, ఆర్ నలుగురిలో పేరు తెచ్చుకోవడము, ఆర్ గ్లామరస్ గా ఉండడము, వీటి మూలాన ఆనందం ఎప్పుడు రాదు. వాటి మూలాన బహుశా వాటికి మనము అలా చెప్పిన అవన్నీ షార్ట్ లివ్డ్. నిజంగా ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ డబ్బు మనకి తృప్తినివ్వడం లేదు, సంపదలు తృప్తినివ్వడం లేదు, మనకి ఫేమ్ తృప్తినివ్వడం లేదు, గ్లామర్ తృప్తినివ్వడం లేదు. మనము ఎందుకు అని అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు అక్కడితో ఆగట్లా. అప్పుడు సంపాదించి ఇంకా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఇంకా పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగా లేరేమో, అది కూడా మనకి మీడియానే చూపిస్తుంది. సో మనము దీనికి ఆన్సర్ మనకి నచ్చినట్లుగా బెస్ట్ పర్సనాలిటీగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ఆలోచించడానికి మనము సాధువులాగా ఆలోచించాలి. సాధువు, థింక్ లైక్ ఎ మాంక్. సాధువులాగా జీవించాలి అని నేను చెప్పడం లేదు. సాధువు అని అంటే ఏంటి? సాధువు అని అంటే ఈ అన్ని త్యజించి హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసి మెడిటేషన్ చేసుకుని జీవితం పరమార్థం ఏంటి అని దేవుడి దగ్గరికి వెళ్తాను అనేసి అన్ని వదిలేసి వెళ్ళడం సాధువులాగా జీవించడం. అలా కాకుండా సాధువు ఎలా ఆలోచిస్తాడు ఒకసారి ఆలోచించండి. అంటే ట్రై టు గెట్ వాట్ a monk thinks like. I am not asking you to live like a monk, but I am asking you to think like a monk. సాధువులా ఆలోచించండి. సాధువులాగా ఆలోచించడం అని అంటే అతనికి హీ హ్యాస్ చిన్న తగాదాలలో తలదూర్చడు. హీ విల్ బి
మాంక్ మైండ్, మంకీ మైండ్ అని రెండు మనం చూద్దాం. మాంక్ మైండ్ ఇలా ఉంటుంది, మంకీ మైండ్ ఇలా ఉంటుంది. మాంక్ మైండ్ సాధువు మైండ్ ఇలా ఉంటుంది, లేకపోతే మంకీ మైండ్ అందరికి ఈ కోతి మనసు. మనస్సు చంచలమైనది, ఎప్పుడు ఒకదాని మీద నిశ్చలంగా ఉండదు. మన మనసంతా మనసు ఒక కోతి లాగా ఉంటుందన్నమాట. మనకి చాలా చాలా రోజుకి 60-70 వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కోతి ఒక చోట ఒక కొమ్మ మీద ఎలా అయితే ఉండదో, మన ఆలోచనలు ఒక టైంలో ఒకలాగా ఉండవు. అది ఒక చోటు నుంచి ఇంకో చోటికి కోతి జంప్ చేసినట్లు ఆలోచనలు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి జంప్ చేస్తాయి. సక్సెస్ అనే పదం కూడా మనకి ఇదిగో వీళ్ళు సక్సెసా వాళ్ళు సక్సెసా అనేది, వాళ్ళు సక్సెస్ఫుల్ అనేది మనకి ఒక పట్టాన అర్థం కాదు. అలా కాకుండా ఒక నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు మాంక్ మైండ్ లాగా ఆలోచిస్తే మీకు హ్యాపీనెస్ అనేది ఏంటో తెలుస్తుంది. ఆర్ ఎల్స్ మీరు బెస్ట్ ఎవర్ పర్సనాలిటీ అవ్వాలని మీకు ఇంకా క్లియర్ గా మీ గురించి అర్థమవుతుంది. సో ప్రస్తుతం మనం 2-3 టాపిక్స్ ఓపెన్ చేస్తున్నాము. అయినా సరే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాంక్ మైండ్ ఎలా ఉంటుంది, మంకీ మైండ్ ఎలా ఉంటుంది. మంకీ మైండ్ అని అంటే మనకి తెలిసిన మామూలు సగటు మనిషి. మాంక్ మైండ్ అని అంటే సాధువు ఎలా ఆలోచిస్తాడు అనేది. నేను ఈ విషయాన్ని ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఫ్రమ్ వన్ బుక్ రిటర్న్ బై జే శెట్టి. జే శెట్టి అనే ఒక అతను రాసిన పుస్తకం నుంచి తీసుకొని ఈ విషయాలని చెబుతున్నాను. జే శెట్టి అంటే మీరు గూగుల్లో వెతికి చూడండి. సో అతను రాసిన పుస్తకం పేరు థింక్ లైక్ ఏ మాంక్, సాధువులాగా ఆలోచించండి, సాధువులా ఆలోచించాలి అనే టాపిక్ నుంచి చెప్తున్న ఎస్సెన్స్ అనమాట. అంటే దానిలో నుంచి తీసుకున్న ఎస్సెన్స్ నాకు అది బాగా నచ్చింది. బహుశా మనం దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మనకి కూడా జీవితంలో మన లైఫ్ ని ఒక పర్పస్ఫుల్ గా జీవించవచ్చు అని నాకు అనిపించింది. కాబట్టి ఆ విషయాలు మీతోటి షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం మాంక్ మైండ్, మంకీ మైండ్. మాంక్ మైండ్ ఏంటి అని అంటే it lives with compassionate, it is compassionate అంటే సానుభూతి తోటి ఉంటుంది, కేరింగ్ చేస్తుంది, ఇట్ కేర్స్ సహాయం చేస్తుంది, కొలాబరేటివ్, ఇట్ పక్కన వాళ్ళకి తోడ్పాటునిస్తుంది. అది మంకీ మైండ్ చేయలేదు. మంకీ మైండ్ ఏం చేస్తుంది, ఇట్ కంప్లైంట్స్, పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. క్రిటిసైజెస్, ఇట్ క్రిటిసైజెస్, పక్కన వాళ్ళు ఇదిగో నేనే గొప్ప, పక్కన వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోదు, క్రిటిసైజ్ చేస్తుంది, వాళ్ళలో లోపాలని వెతికి చూపించాలని చేస్తుంది. ఎప్పుడు పోలిక, కంపేర్ చేస్తూ ఉంటుంది. నేను గొప్ప, అతను గొప్ప, నేను మంచివాడినా, అతను మంచివాడా. సో ఇలా మంకీ మైండ్ చేస్తే, మాంక్ మైండ్ ఏం చేస్తుంది, ఇందాక మనం చెప్పుకున్నట్లు కంపాషనేట్ గా ఉంటుంది. ఇదిగో రాని నాతో పాటే ఉండని, ఇప్పుడేం నష్టం ఏముంది, నేను తింటున్నాను నాతో పాటు తిననివ్వు, నేను ఉంటున్నాను నాతో పాటు ఉండనివ్వు, నేను పక్కన వాడు బాగుంటేనే నేను బాగుంటాను, ఇవన్నీ మనం చెప్పుకున్నవి. ఇట్ ఈస్ కంపాషనేట్, ఇట్ ఈస్ కేరింగ్, పక్కన వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తాను, మనము ఆలోచిస్తాం పక్కన వాళ్ళ గురించి. కొలాబరేటివ్, ఇదిగో నువ్వు వేరు నేను వేరు కాదు, అందరం కలిసి చక్కగా జీవిద్దాం, హ్యాపీగా ఉందాం. కానీ అదే మంకీ మైండ్ ఇందాక చెప్పాం కదా, ఇట్ కంపేర్స్, ఇట్ క్రిటిసైజెస్, ఇట్ కంప్లైన్స్. సో ఈ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. నేను ఓన్లీ వన్ డిఫరెన్స్ చెప్పాను. ఈ డిఫరెన్సెస్ దాదాపు మాంక్ మైండ్ ఏం చేస్తోంది, మంకీ మైండ్ ఏం చేస్తోంది అనే డిఫరెన్సెస్ వందలు చాలా ఉన్నాయి. నేను ఒకటి చెప్పాను.
మీకు ఎప్పుడైనా ఇదిగో నేను బెస్ట్ ఎవర్ పర్సనాలిటీగా ఉన్నానా లేదా అనే దాన్ని డౌట్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమని ఆలోచించమని అంటున్నానంటే, సాధువులాగా నేను జీవించాలి అని నేను చెప్పడం లేదు. సాధువులాగా కనీసం ఆలోచించాలి. వీ షుడ్ అట్లీస్ట్ థింక్ లైక్ ఏ మాంక్. ఎందుకు అని అంటే మనకి అప్పుడు బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. మీరు సాధువులాగా థింక్ చేస్తే మీరు హయ్యర్ పర్పస్ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు. యు విల్ ట్రైన్ యువర్ మైండ్. మీ మైండ్ ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు ఫర్ పీస్, ప్రశాంతత కోసం. యు విల్ ట్రైన్ యువర్ మైండ్ ఫర్ పీస్ అండ్ పర్పస్. యు విల్ ట్రైన్ యువర్ మైండ్ ఫర్ పీస్ అండ్ పర్పస్. ఏ పని చేసినా మీరు దానిలో పర్పస్ చూస్తారు. మనము ఊరికే పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాం. మంకీ మైండ్ అయితే, మాంక్ మైండ్ అయితే అసలు అవసరం ఏముంది, రూట్ కాజ్ ఏది ప్రాబ్లంకి అనేది ఆలోచిస్తాం. మనం నిజంగా రేపొద్దున ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం. అసలు నేను నా పక్కన వాడితోటి ఎందుకు గొడవ పడాలి అని సాధువు ఆలోచిస్తాడు. మంకీ మైండ్ అలా ఆలోచించదు. వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఒకటి అన్నాడు, నేను వాడిని 10 అంటా. వాడు నన్ను ఒక దెబ్బ కొట్టాడు, నేను వాడిని దొంగ దెబ్బ తీస్తా, 10 దెబ్బలు కొడతా. నాకు ఒక చెంప చూపించాడు, నన్ను ఒక చెంప దెబ్బ కొట్టాడు, నేను వాడిని పొట్టలో పొడుస్తా. ఏదో ఇట్లాంటివన్నీ మనమేమి తక్కువ కాదు అని చెప్పేది మంకీ మైండ్ ప్రేరేపిస్తుంది. ఇట్ డస్ నాట్ రియల్లీ థింక్. ఈ మాంక్ మైండ్ ఏం చేస్తోంది అని అంటే, మీ ఉన్నతికి మీ మైండే కారణము. ఇట్ సేస్ దట్ మీరు ఉన్నతంగా ఆలోచించినా, లేకపోతే ఉన్నతంగా ఉండాలని అనుకున్నా, లేకపోతే కింద పడిపోయినా దానికి మీ మైండే కారణం. మీ మైండే కారణం. మీరు ఆలోచించే ఆలోచన తీరే కారణం. దాన్ని సరిగ్గా ఆలోచించేలాగా ప్రేరేపించండి. మోటివేట్ యువర్ మైండ్ టు థింక్ లైక్ ఏ మాంక్. మీరు సాధువులా జీవించిన అవసరం లేదు, సాధువులాగా ఆలోచించండి. ఈ టైంలో మాంక్ మైండ్ అయితే ఏం చేస్తుంది అనేది ఆలోచించండి. ఐ నో దేర్ మైట్ బి సమ్ డౌట్స్, కానీ నేను ఇప్పుడు ఈ క్లాస్ని ఇక్కడ వదిలేస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ ఇట్ డెలిబరేట్లీ. రేపు ఎల్లుండి హాలిడేస్ కాబట్టి థింక్ అబౌట్ దిస్. మనము రాబోయే 2 క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్ గా దీని గురించి చర్చిద్దాం. మాంక్ మైండ్ అండ్ మంకీ మైండ్ గురించి. థింక్ లైక్ ఏ మాంక్. నేను చెప్తున్న పుస్తకము ఐ విల్ జస్ట్ షో ఇట్ టు యూ. దిస్ వన్ చూస్తున్నారా అండి? దిస్ వన్, థింక్ లైక్ ఏ మాంక్ బై జే శెట్టి. రైట్? మీకు చాలా కన్ఫ్యూజన్స్ తీరిపోతాయి. You will be very, very happy and you will be trying to live your life purposefully. మీ జీవితాన్ని పర్పస్ఫుల్ గా జీవించడం చేస్తారు. సో అటు ఇటుగా మనం చెప్పుకున్న చాలా టాపిక్స్ అందరూ కవర్ చేసినవే అయి ఉండాలి. మనం కొత్తగా ఏం చెప్పుకోవడం, అందరికీ తెలిసిన విషయాలే. మనం చిన్నప్పుడు పంచతంత్ర స్టోరీస్ చెప్పుకున్నవి. కాకపోతే మన ట్యాగ్ లైన్ సరిగ్గా ఆలోచించాలి, మెరుగ్గా జీవించాలి. థింక్ రైట్ అండ్ లివ్ బెటర్ అనే దాన్ని మనం ఇంకా కొనసాగిద్దాం. రాబోయే 2 రోజులు హాలిడేస్ కాబట్టి మీరు ఇంకా ఈ విషయం మీద ఆలోచించండి. హౌ కెన్ ఐ బి
మాంక్ మైండ్ గురించి మనకి అర్థం కాకపోతే దాన్ని వదిలేసేయండి, కానీ అది నేను ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాను. వాట్ కెన్ ఐ డూ టు మేక్ మై లైఫ్ ది బెస్ట్ ఎవర్? నేను బెస్ట్ ఎవర్ పర్సన్ గా ఉండడానికి ఏం చేస్తే మెరుగవుతాను? ఎందుకంటే అది నేను ఎవరో చెప్పడం మూలాన రాదు, మీరు ఆలోచించడం మూలాన వస్తుంది. మీరు ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఆయుధం మీ బ్రెయినే, మీ బ్రెయిన్ లో మైండే, మీ మైండ్. నోబడి విల్ హెల్ప్ యూ మోర్ లైక్ యువర్ మైండ్. మీ మైండ్ ని ట్రైన్ చేయాలి. అది ట్రైన్ చేయడం తర్వాత చేద్దాము, కానీ ఈ సత్యాన్ని గుర్తించాలి. ఏంటి అని అంటే, మనం ఉన్నతంగా ఎదిగినా లేకపోతే పాతాళంలో పడిపోయినా దానికి కారణం మనం ఆలోచించే తీరు. మనం ఆలోచించే తీరు సరిగ్గా ఉంటే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ రైట్, యూ కెన్ బి ద బెస్ట్ ఎవర్ పర్సనాలిటీ. సరేనా అండి? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? మనకి టైం వీ హ్యావ్ కొంచెం వెళ్ళింది, కానీ ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 minutes. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఐ విల్ లిసన్, లేకపోతే we will wind up for the day and we'll meet on Monday. సరేనా? సార్ రేపు చెప్పండి నవీన్ గారు. క్లాస్ చెప్పడానికి ఏమైనా వీలవుతుందా? రేపు సాటర్డే, రేపు సాటర్డే సండే కదా మనకి. కొన్ని అంటే క్లాసెస్ మిస్ అయ్యాము మనం కదా, లాస్ట్ మరి టైం కూడా ఇంకేమైనా సాటర్డే టైం సండే ఉంటే ఇవ్వకుండా, నాకు అదే బాధ. సాటర్డే సండే కూడా నా ఎవరికి ఇది లేకుండా చేసాను అనేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఐ విష్ దట్ ఐ గివ్ లీవ్ ఆన్ సాటర్డేస్. ఈ మార్నింగ్ బయట టైంలో మన అంత మన స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. నాకేం ఓకే ఇబ్బంది ఓకే. లేదు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది చేస్తే నో నో క్యాన్సిల్ నో నో చేసుకో. వాళ్ళని ఊరికే సరదాగా, నో నథింగ్ లైక్ దట్. If we really want to have, we can have it also. But I have come with the mind that we'll last time అంటే ఈ థాట్ ఏదైతే ఈ థాట్ ఉందో దాంతో కొంచెం ఎక్కువసేపు రేపొద్దున ట్రై టు హ్యావ్ దిస్ థాట్. నేను బెస్ట్ ఎవర్ పర్సనాలిటీ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈ క్లాస్ టైంలోనే కొంచెం ఆలోచించింది. నేను కూడా ఆలోచిస్తాను, రైట్? అండ్ దెన్ we will come up on Monday. We will make it much more purposeful. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. Have నమస్తే. a nice Love weekend, you sir. all. Have a nice weekend. Love you all. Namaste. Thank you. Thank you, sir.